హాయ్ అండి. వెల్కమ్ టు ఐకెల్ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే గోంగూర కూర చేయబోతున్నానండి. ఇది దేనిలోకి బాగుంటుంది ఏంటి అనేది నేను చూపిస్తూ మీకు ఏమేమి వేస్తున్నాను అన్నీ చూపిస్తూ నేను మీకు వీడియోలో అన్నీ చెప్తూ ఉంటాను. చూడండి ఒకసారి. ఇది కూడా స్టవ్ వెలిగించుకుని ఇదైతే నేను కుక్కర్లో చేయబోతున్నానండి. మీరు నార్మల్గా కూడా చేసుకోవచ్చు, కానీ కుక్కర్లో చేసుకుంటే చాలా ఫాస్ట్గా మెత్తగా మెతుకుతుంది అనమాట. ఇదిగోండి కుక్కర్ పెట్టుకుని దాంట్లోకి వెలిగించుకున్న తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ముందుగా ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసాను. తర్వాత ఏమో ఉల్లిపాయలు వేస్తున్నాను. దాంతోపాటుగానే పచ్చిమిరపకాయలు అనమాట. అంటే దీంట్లో నేను కారం అనేది ఏమి యాడ్ చేయనండి. ఇంకా కారం అనేది ఏం కలపం మనం. అందుకని చెప్పని పచ్చిమిరపకాయలు కొంచెం అని ఎక్కువ వేసుకోండి. అంటే గోంగూర వేస్తున్నాం కాబట్టి ఆ ఘాటు తగలాలంటే పచ్చిమిరపకాయలు ఒక 5-6 పచ్చిమిరపకాయల వరకు వేసుకోండి. నేనైతే ఒక 5-6 పచ్చిమిరపకాయలు ఇలా చీలికలుగా చీరేసేసి వేసుకున్నాను అనమాట. ఇంకా దీంట్లో మనం కారం వేయం కాబట్టి ఆ గోంగూరకి సరిపడా పచ్చిమిరపకాయల కారమే సరిపోతుందన్నమాట. సరేనా? దీంట్లో తర్వాత కొంచెం అంతా ఒక పావు టీ స్పూన్ అంతా అల్లం చిల్లిపాయ పేస్ట్, అంటే మీరు చేసే గోంగూర కూరను బట్టి అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది మీరు వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను చాలా తక్కువ చేస్తున్నానండి. కొంచెం అంత 2 గుప్పిళ్ళు మాత్రమే గోంగూరకే చేస్తున్నాను. అందుకని చెప్పి నాకు ఇవి సరిపోతాయి. అలా కాదు, మీరు కొంచెం ఎక్కువ చేసుకుంటారనుకుంటే కొంచెం అల్లం పేస్ట్ కూడా ఎక్కువ వేసుకోవాలి. ఒక టమాటా పెంచుకోవాలి, ఒక ఉల్లిపాయ పెంచుకోవాలి, 4 పచ్చిమిరపకాయలు పెంచుకోవాలి. అంటే మీరు తీసుకునే గోంగూరను బట్టి క్వాంటిటీ పెరుగుతుందన్నమాట. అలాగే దీంట్లోకి వచ్చేటప్పటికి కొంచెం అంత జీలకర్ర అండి. ఇది చాలా చాలా ఒక పావు టీ స్పూన్ కూడా ఉండదండి. జీలకర్ర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందన్నమాట. దీంట్లో ఆ ఫ్లేవర్ కోసం ఆ జీలకర్ర వేస్తున్నాను. కొంచెం అంత జీలకర్ర వేసుకుని దాంట్లోనే కొంచెం అంత పసుపు అనమాట. కొంచెం అంత పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే పసుపు వేసుకోవటం వల్ల ఆ లోపల మనం వేసిన ముక్కలు ఉన్నాయి చూసారా, ఆ ముక్కలన్నీ మగ్గటం కోసం. దాంతోపాటుగానే కొంచెం అంత ఆయిల్ అండి. ఆయిల్ ఎందుకు వేస్తున్నానంటే గోంగూర ఇవన్నీ కూడా కొద్దిగా ఆయిల్లో ఊరికే ఆయిల్లో అట్లా ఫ్రై అయ్యి చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న గోంగూర అనమాట. కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా చక్కగా ఇందులో వేసేసుకోండి మొత్తం అంతా. కానీ ఈ గోంగూర కర్రీలోకండి ఎందులోకి బాగుంటుందంటే గోంగూర కర్రీ అనేది బగారా రైస్ కానివ్వండి, కిచిడి కానివ్వండి, పలావ్ కానివ్వండి, లేకపోతే మసాలా అన్నం అంటాము, లేదా వెజిటబుల్ బిర్యానీ అంటాము, దేనిలోకైనా సరే కానండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మీరు అప్పుడప్పుడు ఏదైనా ఫంక్షన్కి అట్లకి వెళ్ళినప్పుడు అంటే వాళ్ళు పలావ్ కానీ బిర్యానీ కానీ వేసినప్పుడు గోంగూర కంపల్సరీ వేస్తారు కదా. కొంతమంది చేసిన గోంగూర భలే ఉంటుందండి. అది తినిన తర్వాత మనకి ఇంటికి వచ్చాక కూడా మనం మాట్లాడుకుంటాం కదా. ఇదిగోండి ఇది చిన్న గ్లాస్ వాటర్ అనమాట. ఇది చాలా చిన్న గ్లాస్ అండి. మన టీ గ్లాస్ ఉంటుంది చూసారా, ఆ టీ గ్లాస్ అంతా వాటర్ అండి. చక్కగా వాటర్ పోసేసుకోండి ఇట్లా. అదిగోండి ఇలా మొత్తం అంతా వాటర్ పోసేసుకోండి. వాటర్ పోసేసుకున్న తర్వాత ఇవంతా కూడా గోంగూర అంతా కూడా చక్కగా ఒక గరిటె ఉంటుంది కదా మనకి, గరిటె తీసుకుని చక్కగా గోంగూరని ఇవన్నీ కూడా నీళ్ళంతా లోపలికి ఇట్లా పడేటట్టుగా చక్కగా ఒకసారి కలుపుకోండి. అంటే మళ్ళీ మీరు గోంగూర కిందకి వెజిటబుల్స్ మనం వేసిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పైకి వచ్చేలా ఉండకూడదండి. ముందుగానే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం అంత పసుపు అంత వేసేసాక పైన గోంగూర పెట్టుకోవాలన్నమాట. మామూలుగా నార్మల్గా కర్రీలా కాదండి ఇది. ఇలా చేయండి. ఇలా చేస్తేనే కింద అన్నీ కూడా చక్కగా ముక్కలన్నీ కూడా ఆ వాటర్ పోసాం కదా, వాటరు ఆయిల్లో చక్కగా మగ్గుతాయి అనమాట. ఇవన్నీ కూడా పైన గోంగూర ఈజీగా చక్కగా మగ్గిపోతుంది, ఊరికే మగ్గిపోతుంది. అందుకని గోంగూర పైన వేసుకున్నారనమాట. దీన్ని చక్కగా మూత పెట్టుకోండి. ఇదిగోండి ఇట్లా మూత పెట్టుకుని దీన్ని ఒక 3 విజిల్స్ అనమాట అండి. 3 విజిల్స్ వస్తే చాలు. 3 విజిల్ వచ్చేదాకా అట్లాగే ఉంచండి. కానీ ఇది మాత్రం నేను ఇందాక చెప్పిన రైస్ ఉన్నాయి చూసారా, దాంట్లోకి ఎందులోకైనా సరే కానీ ఎంత అద్భుతంగా ఉంటుందో మీకు ఒక మాట చెప్పబోతున్నాను కదా. ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత మన ఇంట్లో కూడా కూర్చొని మనం మాట్లాడుకుంటాం, అబ్బా వాళ్ళు ఆ పలావ్లోకి చక్కగా భలే గోంగూర చట్నీ పెట్టారు, ఎంత బాగుందో, అసలు గోంగూరతోనే మొత్తం తినేద్దామా అనిపించింది, అంత బాగుందని చెప్పుకుంటాం కదా. అట్లాగా మనం ఎలా అయితే చెప్పుకుంటున్నామో ఇది మన ఇంట్లో కూడా తయారు చేసుకుంటే కనుక మన ఇంట్లో తిన్న వాళ్ళు కూడా అలాగే చెప్పుకుంటారు. ఏంటిది భలే చేశారే గోంగూర, అసలు చాలా బాగుంది అనే విధంగా ఉంటుందన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది అది. ఇదిగోండి చూసారా, 3 విజిల్స్ వచ్చేసినాయి అండి. తీసేసిన తర్వాత ఇదిగోండి ఇట్లా ఈ మొత్తం ఆవిరంత పొందు చూసారా, పచ్చిమిరపకాయలు, టమాటాలు మొత్తం అంతా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు పప్పు గుత్తితో, అంటే దీన్ని మిక్సీలో మాత్రం వేసుకోకండి. మిక్సీలో వేసుకుంటే బాగా పేస్ట్ అయిపోతుంది, బాగుండదు అనమాట. అందుకని దీన్ని ఒక పప్పు గుత్తి సహాయంతో
చక్కగా మెదుపుకోండి. ఆ మెదిపేదైతే నేను కాదండి, మా వారు గబగబా వచ్చి నేను మెదుపుతానులే అన్నారు. అందుకని చెప్పని ఆయనకి ఇచ్చారనమాట మెదపమని చెప్పని. చక్కగా ఇదిగోండి మెత్తగా మెదుపుకోవాలన్నమాట. ఎట్లా అంటే అటు మనం రోటి పచ్చళ్ళు చేసుకుంటాం చూసారా, రోట్లో వేస్తే కచ్చాపచ్చగా అట్లా ఉంటుంది, మెత్తగా పేస్ట్లా అవ్వకోకుండా అట్లాగా మెదుపుకునే విధానం ఇదిగోండి చూసారా. ఇదిగోండి ఇట్లా మెదుపుకోవాలన్నమాట. మెదుపుకున్న తర్వాత ఈ గోంగూరకు దీనికి కర్రీకి సరిపడినంత ఉప్పు ఇట్లా చూసారా, అదిగోండి అలా ఉప్పు వేసుకోండి. చక్కగా ఉప్పు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచుకోండి. అంటే మీకు కావాల్సిన థిక్నెస్ వచ్చేంత వరకు. అంతేనండి, రెడీ అయిపోయింది గోంగూర. చక్కగా రెడీ అయిపోయింది. బిర్యానీలోకి సూపర్గా ఉంటుంది. నచ్చిందా ఈ వీడియో మీకు? నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ అండి.